అందరిలో మిమ్మల్ని హీరోగా చూస్తాం, మాకు అర్థమైపోయింది, మేము ఫిక్స్ అయిపోయాం అక్కడ. సో జానీ గారిని ఎప్పుడైనా హీరోగా చూస్తామని. అసలు మరి అంటే మీ గోలే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఉన్న గోల్ డైరెక్షన్, దాని మీద ఏం ప్రాసెస్ నడుస్తుంది? దాని మీద ప్రాసెస్ మొన్న చెప్పాను కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ చేద్దామని. సో దాని గురించి బాగా రెడీ చేస్తున్నాను, కాన్సెప్ట్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఆయనకొక్కరికే కాకుండా అందరు హీరోలకి ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను షూట్ లేదంటే నేను ఆ పనిలోనే ఉంటాను. స్క్రిప్ట్ వర్క్స్ అవి రాస్తూ ఉంటా, చేస్తూ ఉంటా, మొత్తం దాని మీదే ఉంటుంది. నాకంటూ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, ప్రవీణ్, హన్ను, వీళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నన్ను నమ్ముకొనే ఉన్నారు, ఎప్పటికైనా నేను చేస్తాను అని చెప్పి. వాళ్ళు వేరే సినిమాలు కూడా వెళ్ళి చేయకుండా నా దగ్గరే పాపం నమ్ముకున్నారు. ప్రతి ఒక్కరికి నేను కాన్సెప్ట్స్ రాసి పెట్టాను, స్క్రిప్ట్ మొత్తం చేశాను. కళ్యాణ్ గారికి, మహేష్కి, చరణ్ సార్కి, చాలామందికి, అందరికి నేను రెడీ చేసి పెట్టాను. నడుస్తుంది, చూడాలా మరి ఎలా ఉంటుందో అని తెలియదు. సో యాక్చువల్గా మీరు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు నితిన్ గారి వరుసగా సినిమాలు చేశారు. సో అప్పుడు కొంచెం అవి వర్కౌట్ అవ్వలేదు సినిమాలు బాగా. సో ఇప్పుడైతే మీరు ఒక రేంజ్లో ఉన్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా నితిన్ గారితో మళ్ళీ ఏమైనా చేశారా తర్వాత? ఆయనకి నాకు అడిగేవాళ్ళు కానీ డేట్ క్లాష్ వల్ల మళ్ళీ ఆయనతో చేయలేకపోయాం. కానీ నెక్స్ట్ త్రివిక్రమ్ సార్ది ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా ఇద్దరం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి చేస్తాం. ఈసారి చేస్తే మాత్రం ఆయనకి మంచి సాంగ్ ఇస్తాం. సో మీరు ఇంతకుముందు కూడా మంచి సాంగ్లు, అండ్ సాంగ్స్ వైజ్ అయితే అన్ని హిట్ మీద బాగా చేస్తాం. అంతే, ఆయనది మనకు సెట్ కదా, డేట్స్ ప్రాబ్లం, సేమ్ డేట్స్ వల్ల ఆల్రెడీ వీళ్ళు ముందు చెప్పటం వల్ల వాళ్ళకి. అందుకే అఖిల్ ఆయనదే కాబట్టి, సినిమా ప్రొడ్యూసింగ్ ఆయనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపెనింగ్ సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ బాగా చేసాం. సో అఖిల్ సినిమాలో 2 సాంగ్స్ చేశారు. సో ఎలా ఉంది అఖిల్తో వర్కింగ్? ఎందుకంటే కొత్త హీరో అన్నప్పుడు ఏమన్నా కొంచెం ప్రెషర్ అలా ఏమన్నా? అలా ఏం లేదండి, అఖిల్ సార్ నాకు కొత్త హీరోగా లాగా ఎప్పుడు కనబడలే. తన కాన్ఫిడెన్స్ కానీ, తను ఉన్నట్టు విధానం కానీ అది. కాకపోతే తను నా మీద నమ్మకంతో వదిలేసి జానీ అయితే చేయగలడు. నా ఇంట్రడక్షన్ సాంగ్, యాక్చువల్లీ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ ప్రభు మాస్టర్కో, లారెన్స్ మాస్టర్కో వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇచ్చి వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అవ్వాలంటే నేను ఆల్మోస్ట్ పెద్ద వయసునే కంపోజ్ చేయాలి. దాని గురించి నేను ఎంత కష్టపడాను, 2 months వర్క్ చేశాను నేను ఓపెనింగ్ సాంగ్. 2 months దాని మీద కంపోజిషన్ మీద కూర్చొని దాని గురించి డిజైన్ చేసి అన్నీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేస్తాడో లేదా భయం వేసేది నాకు, కొత్త హీరో కదండి. కానీ నాకు అసలు అతను ఏమాత్రం డౌట్ లేకుండా నేను 100కి 200% నాకు న్యాయం చేసిపోయాను. సో తనతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది నాకు. ఎందుకంటే మనం ఇంత చెప్తే తను బాగా దాన్ని ఇంకా హైట్, ఆ ఫిజిక్ అంతా బాగుంటుందండి తనది. అందుకే చిన్న వేవ్ కూడా పెద్ద వేవ్ లాగా కనబడి ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చింది ఆ సాంగ్కి. నేను ఇప్పుడు చేసిన సాంగ్స్లో అన్నింటిలో దీనికి వచ్చే పేరు నాకు వేరే విధంగా వచ్చింది. లైక్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ అంత బాగుంది సాంగ్ అని. అట్లన్నిటికీ కారణం తను నన్ను చూస్ చేసుకోవటం, నేను అడిగిన ఇవ్వటం. నితిన్ సార్ వీళ్ళందరూ మాస్టర్ ఎంత ఖర్చున్నా పర్లేదు బాగా చేయండి, వీళ్ళిద్దరు సపోర్ట్ బాగుంది. ఇంకా అఖిల్ సార్ వర్క్ అంటారా, కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ రాలేదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోతో చేసినంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నాకు చెప్తున్నా తను మంచి పెద్ద స్టార్ అవుతానండి ఖచ్చితంగా. అఖిల్ సార్ కంపల్సరీ పెద్ద స్టార్. కూడా సేమ్ అదే ఫీలింగ్. అందరితో డ్యాన్స్ చేయించా, అందరితో చేయించా. చరణ్ సార్తోనే, తారక్ సార్తోనే కాదు, నాగచైతన్య గారితో డ్యాన్స్ చేయించాను. హెవీగా వేయించా, ఇది దోచే దాంట్లో వాళ్ళే మేము ఇలా వేస్తామా అని తర్వాత చూసుకొని. తర్వాత మా కళ్యాణ్ గారితో వేయించా, ఇది మన దీంట్లో పటాస్లో ఓపెనింగ్ సాంగ్, ఎండింగ్ సాంగ్ ఆయన వేస్తారు. కానీ స్టైల్గా హెవీ కూడా చేయించా.